Hello everyone, and this is Nitin Reddy, and I'm currently pursuing my MBBS in AIMS Nagpur, and which like అందరికి తెలుసు like everyone who is listening to this, అందరికి ఒక కోరిక ఉంటుంది లైక్ ఎంబీబీఎస్ చేయాలి అనేసి. నాకు కోరిక ఉండేది. నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ ఫీలింగ్ ద ఫీలింగ్. నౌ I got the rank of 3928 in NEET 2020, and I am from Andhra Pradesh. And today I am going to teach about the diversity in the living world. Let's start with the scientist information. దీంట్లో ఏం పెద్ద ఎక్కువ ఏం లేదు, చూసుకుంటే జస్ట్ ఎర్నెస్ట్ మేయర్, అండ్ హీ ఈస్ ద డార్విన్ ఆఫ్ 20th century. ఇది మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఈజ్ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ మేడ్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ డైవర్సిటీ. దిస్ ఇస్ అ సెంట్రల్ క్వశ్చన్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీ. అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీసీస్ అంటే ఏంటంటే, స్పీసీస్ డెఫినేషన్ తెలిసి ఉండాలి. స్పీసీస్ అంటే ఆర్గానిజమ్స్ విచ్ కెన్ అంటే ఆర్గానిజమ్స్ ఏవైతే రీప్రొడక్షన్ లో పాల్గొంటాయో, ఆ రీప్రొడక్షన్ లో పాల్గొని ఆ తర్వాత వచ్చే ఆఫ్ స్ప్రింగ్ ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ అయి ఉండాలి. ఆఫ్ స్ప్రింగ్ షుడ్ బి ఫర్టైల్. ఓకే, ఇంతకు మించి ఏం లేదు దీంట్లో. డార్విన్ ఆఫ్ 20th century ఇంపార్టెంట్, అర్నెస్ట్ మేయర్. అంటే మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు, లైక్ హూ ఇస్ ద డార్విన్ ఆఫ్ ద 20th century అనేసి. అర్నెస్ట్ మేయర్. ఓకే, లెట్స్ కమింగ్ టు ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది లివింగ్ వరల్డ్. మనం డైలీ చూస్తుంటాం చాలా, మన చూస్తే మన ఎన్వైరన్మెంట్ లో చూస్తే కనుక చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ కనబడతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ కనపడతాయి. మౌంటైన్స్, డెసిడస్ ఫారెస్ట్, ఓషన్స్, ఫ్రెష్ లేక్స్, డెజర్ట్స్, హాట్ స్ప్రింగ్స్, ఇవన్నీ మనం చూసి మనమే అనుకుంటాం లైక్ వి విల్ ఫీల్ అమేజ్. ఓకే ఓకే, దీంట్లో ఇంకేం పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. లెట్స్ టాక్ దట్. యాక్చువల్లీ మేము లైక్ నేను చదివేటప్పుడు అయితే కన్నా ఇంకా చాలా ఉండేది. దీని తర్వాత లివింగ్ అనే టాపిక్ ఉంది, తర్వాత చాలా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మీకు వచ్చేసరికి చాలా డిక్రీజ్ చేస్తారు సిలబస్ ని. ఇప్పుడు డైరెక్ట్ గా డైవర్షన్. యాక్చువల్లీ ఎందుకంటే ఆ కాన్షియస్నెస్, మెటబాలిజం, ఆ టర్మ్స్ లో చాలా కాంట్రవర్సీలు వచ్చేటం అనమాట. ఎప్పుడైతే ఒక ఎగ్జామ్స్ లో ఇస్తారో, ఎగ్జామ్స్ ఆటోమేటిక్ గా రిజల్ట్స్ తర్వాత ఆటోమేటిక్ గా దాని మీద క్వశ్చన్స్ రైజ్ చేయడం కానీ, ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు, ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు అనేసి. కాబట్టి ఎన్సీఆర్టీ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుండి కాంట్రవర్సీలు ఉండకూడదు అనేసి డైరెక్ట్ గా కాంట్రవర్సీలు ఉన్న టాపిక్స్ అన్ని తీసేశారు అనమాట. పక్కకు తీసేసి జస్ట్ ఓన్లీ డైరెక్ట్ గా ఉన్న క్వశ్చన్స్, డైరెక్ట్ ఎవరు ఏ క్వశ్చన్ అరైజ్ చేయకుండా అలాంటివి ఇచ్చేసారు అనమాట. ఓకే, if you look around, you will see large variety of living organisms, be it potted plants, insects, birds, your pets, or other animals and plants. There are several organisms that you cannot see with your naked eye. నీ చుట్టూ చూస్తే చాలా ఉంటాయి అన్నమాట. బర్డ్స్ కానీ, అనిమల్స్, పెట్స్, చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ అని కనబడుతుంటాయి. తర్వాత కొన్ని మనం చూడను కూడా ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం చూడను. మీరు 10th లో చదివి వచ్చుంటారు. మైక్రో ఆర్గానిజమ్స్ మనం చూడను కూడా ఉంటాయి. నువ్వు ఏరియా ఇంక్రీజ్ చేసే కొద్దీ, లైక్ సపోజ్ నువ్వు ఈ చిన్న ఏరియాలో చూసావు అనుకో, ఇవన్నీ ఉంటాయి. అదే నువ్వు కొంచెం ఏరియా పెంచుకుంటూ పోయావు అనుకో, యూ కెన్ సీ అంటే ఇంకా చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూ కెన్ అబ్జర్వేషన్ రేంజ్, వెరైటీ ఆఫ్ ఆర్గనైజేషన్ దట్ యూ సీ వుడ్ ఇంక్రీజ్. ఆబ్వియస్ గా అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, అక్కడ మాత్రమే ఉంటాయి. ఏదో నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, ఇంకా నీ ఆర్గనైజేషన్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. కొన్ని కనపడచ్చు, కొన్ని కనపడకపోవచ్చు. Obviously, if you visit the dense forest, you would probably see much greater number and kinds of living organisms in it. డెన్స్ ఫారెస్ట్ కి వెళ్ళాం అనుకో, ఆబ్వియస్ గా డెన్స్ ఫారెస్ట్ కి వెళ్తే అక్కడ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్, ఇంకా నీకు డైవర్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఈచ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్, అనిమల్, ఆర్గనిజం దట్ యూ సీ రిప్రజెంట్ ఎ స్పీసీస్. నువ్వు ఏదైతే చూస్తావో, సపోజ్ నువ్వు ఒక కౌ చూసావు అనుకో, అదొక స్పీసీస్. నువ్వు టైగర్ చూస్తే టైగర్ కూడా ఒక స్పీసీస్. ఒక యూకలిప్టస్ ట్రీ చూసావు అనుకో, అది కూడా ఒక స్పీసెస్. నువ్వు చూసేవన్నీ
ఒక డిఫరెంట్ స్పీసెస్ అన్నమాట. ఈ స్పీసెస్ అంటే ఇండివిడ్యువల్ ఒక్కొక్క స్పీసెస్ 1.7 నుంచి 1.8 బిలియన్ ఉన్నాయని జస్ట్ అంచనా అంతే. ఇది ఇంపార్టెంట్. ఈ నెంబర్ అడగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మాక్సిమం అడగకపోవచ్చు. కాకపోతే టైప్ లైక్ ఎంసీక్యూస్ లైక్ మీరు వేరే వేరే క్వశ్చన్స్ మీ రీజనల్ కాలేజెస్ లో వాళ్ళ పేపర్ సాల్వ్ చేసాను ఇలాంటివి అడగ ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ లైక్ ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ ఇవన్నీ కలిస్తే కనుక బయోడైవర్సిటీ అన్నమాట. We should remember here that as we explore new areas and even old ones, new organisms are continuously being identified. ఇప్పుడు ఈ ఏరియాలో ఎతికావనుకో, సపోజ్ ఇదొక ఏరియా అనుకుంటే, ఈ ఏరియాలో నువ్వు ఎతికినప్పుడు ఇక్కడ కొన్ని ఉంటాయి. నువ్వు అదే నేను ముందుగానే చెప్పా కదా, సపోజ్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ఏరియా అంటే నువ్వు ఏరియా ఇంక్రీజ్ చేసే కొద్దీ నీకు కొత్త ఆర్గానిజమ్స్ అనేది ఐడెంటిఫై అవుతూనే ఉంటాయి, కొత్త ఆర్గానిజమ్స్. కానీ నువ్వు కొన్ని ఈవెన్ ఆ ఓల్డ్ ఏరియాలోనే కొత్త ఉండొచ్చు, చాలా ఉండొచ్చు అనమాట. As stated earlier, there are millions of plants and animals in the world. We know the plants and animals in our own area by local names. These local names would vary from place to place, even within a country. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ ఉందనుకుందాం. ఆనియన్ ని హిందీలో ప్యాజ్ అంటారు, అదే తెలుగులో అనుకోండి ఉల్లిపాయ అంటారు. సో అదే నువ్వు కొన్ని లైక్ రాయలసీమ ఏరియాకి అలా వెళ్ళానుకో ఉర్లగడ్డ అంటారు. సో ఈ రీజనల్ నేమ్స్ అనేది ఒక్కో దగ్గర మారిపోతుంటాయి. ఈ ప్యాజ్ అనేవాడికి ఇది తెలియదు, ఇది ఉల్లిపాయ అనేవాడికి ప్యాజ్ తెలియదు అనమాట. సో కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ అంతటిని పోగొట్టడానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఒకే నేమ్ ఉందనుకో ఆనియన్ కి. సో అందరికి ఆనియన్ గా అంటే ఒకే పేరు ఉందనుకో వరల్డ్ మొత్తానికి, నువ్వు అది ఎక్కడికైనా చెల్లుతుంది అనమాట. లైక్ వాళ్ళు అండర్స్టాండ్ అవుతారు. నువ్వు అక్కడ పోయి నువ్వు హిందీ నార్త్ ఇండియాకి వెళ్ళి ప్యాజ్ అని చెప్తావు. అదే సౌత్ ఇండియాకి వచ్చి ప్యాజ్ అంటే వాళ్ళు వచ్చేసి చూస్తారు అనమాట, ఏంట్రా ఏం చెప్తున్నారు వీళ్ళు అనేసి ఏదో లాగా చూస్తారు. అదే నువ్వు నార్త్ ఇండియాకి వెళ్ళి కేజీ ఉల్లిపాయలు ఇవ్వు అలా మాట్లాడనుకో, వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటారు అనమాట. అదే ఒక కామన్ నేమ్ ఉంది అనుకోండి, సో అది ఎక్కడ పోయినా అదే వర్తిస్తుంది అనమాట. సో hence there is need to standardize the naming of living organisms such that particular organism is known by same name all over the world. This is called as nomenclature. సో ఈ కన్ఫ్యూజన్ ఉండకుండా ఒక నామినిక్లేచర్ అంటే కదా నేమింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ స్పీసీస్ చేసామనుకోండి. సో ఒక ప్లాంటే కాదు, అది సపోజ్ అనిమలే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు టైగర్ ని మన దగ్గర పులి అంటాం, వాళ్ళేమో షేర్ అంటారు, నార్త్ లో షేర్ అంటారు, ఇక మనం పులి అంటాం తెలుగులో. సో మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం. సో అందరికి కామన్ గా ఉండేలాగా దెర్ ఈస్ ఎ సైంటిస్ట్ అనేది వచ్చేసి నామినిక్లేచర్ ఇన్వెంట్ చేశారు. Obviously, nomenclature or naming is only possible when the organism is described correctly and we know that organism the name is attached, described correctly. Obvious గా ఇప్పుడు నామినిక్లేచర్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే కనుక ఒక స్పీసెస్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దాని గురించి కరెక్ట్ గా డిస్క్రైబ్ చేస్తేనే మనం ఆటోమేటిక్ గా దానికి నామినిక్లేచర్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఒక ప్లాంట్ ఉంది అనుకోండి, దీన్ని ఫస్ట్ మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. ఏంటి దీని క్యారెక్టరైజేషన్ అంటే దాని లీఫ్ షేప్, దాని రూట్స్, దాని స్టెమ్, ఇవన్నీ అన్ని క్యారెక్టరైజేషన్ చేయాలి. క్యారెక్టరైజేషన్ చేసిన తర్వాత నీకు ప్లాంట్ కింగ్డమ్ లో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అందుకే తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ వస్తుంది, మీరు ఇప్పుడు టెన్షన్ పడమాకండి. దాంట్లో యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, మీరేం టెన్షన్ పడమాకండి. అంటే ఈ టర్మ్స్ ఏంటి కొత్త టర్మ్స్ అన్ని యూజ్ చేస్తున్నా అనేసి.
ఇవే నెక్స్ట్ థర్డ్ చాప్టర్ లో మీకు ఆటోమేటిక్ గా వస్తాయి ఇవన్నీ. ఈ లీఫ్, స్టెమ్, షేప్, రూట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఈ క్యారెక్టర్స్ అనే దేంట్లో వస్తున్నాయి, ఎయిదర్ యాంజియోస్పమ్స్ లో వస్తున్నాయా లేకపోతే జిమ్నోస్పమ్స్ లో వస్తున్నాయా చూస్తారనమాట. అప్పుడు దాన్ని అలా దాంట్లో క్లాసిఫై చేసిన తర్వాత అలా మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేసిన తర్వాత నేమ్ ఇస్తారు. ఓకేనా, దాన్ని నామినిక్లేచర్, దాన్ని ఐడెంటిఫికేషన్. పర్ఫెక్ట్ ఐడెంటిఫికేషన్ ఇస్ మస్ట్. ఓకే, నెక్స్ట్. In order to facilitate the study, number of scientists have established the procedure to assign the scientific name to each and every organism. సో నామినిక్లేచర్ ఇవ్వడానికి సైంటిస్ట్ స్టడీ చేసి ఒక పర్టికులర్ ఒక ప్రొసీజర్ ని కనుక్కున్నారనమాట, ఎలా చేయాలి అనేసి. దిస్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఆల్ ద బయాలజిస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ సైంటిస్ట్ అనేది ఒక ప్రొసీజర్ ని ఇన్వెంట్ చేశారు కదా, ఆ ప్రొసీజర్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ బయాలజిస్ట్ అనేది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, దీనికి ప్లాంట్స్ కి, అనిమల్స్ కి డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ అంటే లైక్ డిఫరెంట్ బ్రాంచెస్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ కనుకో, ప్రొవైడెడ్ బై ICBN. ఇది ఇంపార్టెంట్. ICBN అనేది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫుల్ ఫామ్ అడగచ్చు. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినిక్లేచర్. ఈ ప్లాంట్స్ కి వచ్చేసి ఈ యొక్క బుక్ లో ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా ఉంటాయి అన్నమాట ఫర్ ప్లాంట్స్. ఓకే, ఫర్ ప్లాంట్స్ scientific నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రీడ్ ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ICBN. వీళ్ళు ఒక కమిటీ టైప్ అనమాట. వీళ్ళ దగ్గర సెట్ ఆఫ్ రూల్స్ అన్ని ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్లాంట్స్ నామినిక్లేచర్ చేయడానికి. మీకు డౌట్ రావచ్చు, అయితే మరి అనిమల్స్ కి ఎవరు చేస్తారు అని. అనిమల్స్ కి సేమ్ అలాగే ICZN, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామినిక్లేచర్. ICZN కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, అది అనిమల్స్ కి. ఓకే, సైంటిఫిక్ నేమ్ ఎన్షూర్ దట్ ఈచ్ ఆర్గానిజం హ్యాస్ ఓన్లీ వన్ నేమ్. నేను చెప్పా ముందుగానే. ఇప్పుడు దీని ఇంత చేసి కూడా మళ్ళీ 2 to 3 డిఫరెంట్ నేమ్స్ పెట్టారనుకోండి, ఇంకా ఆబ్వియస్ గా ఇంకా దీనికి ఈ నామినిక్లేచర్ అనేది అర్థమే ఉండదు కదా. సో ఒక్క నేమ్, ఒక్క ప్లాంట్, ఒక్క స్పీసీస్ కి అది ప్లాంట్ కావచ్చు, అనిమల్ కావచ్చు, ఓన్లీ ఒక్క నేమ్ ఉండేలాగా చూస్తారనమాట. ఓకే, ఇంకా ఏం మెన్షన్ చేస్తారంటే అది అలాంటి పేరు మళ్ళీ ఎక్కడ వేరే ఆర్గానిజమ్స్ కి ఇవ్వకుండా చూస్తారు. అంటే దే ఆల్సో ఎన్షూర్ సచ్ దట్ నేమ్ హ్యాస్ నాట్ యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ ఆర్గానిజమ్స్. అంటే ఒక పేరు ఒక స్పీసీస్ కి ఉండాలి, వేరే స్పీసీస్ కి ఉండకూడదు. ఓకేనా, ఇది ఇప్పటివరకు ఏం చూసుకున్నాము, జస్ట్ మెయిన్ పాయింట్స్ చూసుకుందాం, హైలైట్ చేసిన పాయింట్స్. డిఫరెంట్ లోకల్ నేమ్స్ ఉండడం వల్ల ఈ ఐడెంటిఫికేషన్ అవన్నీ డిఫరెంట్ పీపుల్లో అనేది, అంటే ప్రజల్లో అనేది ఆటోమేటిక్ గా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ నామినికల్ నేమ్స్ ఉన్నాయో, లోకల్ నేమ్స్, ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి సైంటిస్ట్ ఏం చేశారు, నామినిక్లేచర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నామినిక్లేచర్ లో ఒక్క స్పీసీస్ కి ఒక్క నేమే ఉంటది, ఆ నేమ్ వేరే దానికి ఏ దానికి యూస్ చేసి ఉండకూడదు. ఈ నామినిక్లేచర్ ఆటోమేటిక్ ఇంపార్టెంట్. ఇది చూడండి, నామినిక్లేచర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఐడెంటిఫికేషన్ ఈజ్ డన్. ఓకేనా, ఆబ్వియస్లీ ఇది ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ ఆబ్వియస్లీ నామినిక్లేచర్ ఆర్ నేమింగ్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఆర్గానిజం ఈస్ డిస్క్రైబ్డ్ కరెక్ట్లీ అండ్ we know that organism the name is attached to. అంటే కరెక్ట్ గా ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే నామినిక్లేచర్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా, ఆ తర్వాత ప్లాంట్స్ కి వచ్చేసి ICBN వాళ్ళు ఇస్తారు క్రైటీరియా అండ్ ప్రిన్సిపల్స్. అదే అనిమల్స్ కి అయితే ICZN. ఈ రెండు ఫుల్ ఫార్మ్స్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినిక్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామినిక్లేచర్. దీంట్లో అంటే డైరెక్ట్ గా వాట్ ఈస్ ద మీ క్వశ్చన్ వచ్చేయచ్చు, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ICBN అనేసి, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ICZN అనేసి డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, నెక్స్ట్. ఇప్పుడు బయాలజిస్ట్ ఫాలో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ టు ప్రొవైడ్ సైంటిఫిక్ నేమ్స్ టు ఆర్గానిజమ్స్. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ICBN లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ICZN లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అనేసి. ఓకే,
ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు నామినిక్లేచర్ చేసేటప్పుడు. అంటే అది ఆ పేరు ఎలా ఉండాలి అనేసి. ఈచ్ నేమ్ హ్యాస్ 2 కాంపోనెంట్స్. జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు దీంట్లో కూడా. ఈచ్ నేమ్ హ్యాస్ 2 కాంపోనెంట్స్ కదా, డైరెక్ట్ గా అడగచ్చు అనమాట. 2 కాంపోనెంట్స్ ఒక సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో 2 నేమ్స్ ఉంటాయి కదా, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటివి అనేసి డైరెక్ట్ ఏవేవి అనేసి డైరెక్ట్ అడగచ్చు. ఒకటి జెనరిక్ నేమ్, ఇంకోటి స్పెసిఫిక్ ఎపిథెట్ అనమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బైనామియల్ నామినిక్లేచర్ అంటాం అనమాట. ఓకే, దిస్ నేమింగ్ ఈస్ గివెన్ బై కార్ల్ లినియస్. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుండి మీకు చూడండి, ఇక్కడ పొటెన్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయి. బైనామియల్ నామినిక్లేచర్ లో ఉన్న 2 కాంపోనెంట్స్ పేర్లు ఏవని డైరెక్ట్ గా అడగచ్చు. అదేంటి, జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఓకే, దాని బైనామియల్ నామినిక్లేచర్ ని ఎవరు ఇచ్చారు అని డైరెక్ట్ ఇంకొక క్వశ్చన్ రావచ్చు. అది కార్లస్ లినియస్. ఓకేనా, ఈ 2 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లెట్ us take ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు బాగా ఇష్టమైంది మ్యాంగో. సమ్మర్ అంటే చాలా మ్యాంగో అంటాం కదా. ఓకే, మ్యాంగో ఒక సైంటిఫిక్ నేమ్ ఏంటి, మ్యాంజిఫెరా ఇండికా. ఓకే, నేను ఏంటి చెప్పా, 2 కాంపోనెంట్స్ అని చెప్పా. మ్యాంజిఫెరా అనేది జీనస్, తర్వాత వచ్చేది స్పెసిఫిక్ ఎపిథెట్, అది కాదు స్పీసీస్. ఓకేనా, 2 కాంపోనెంట్స్, ఫస్ట్ ది జీనస్, సెకండ్ ది స్పెసిఫిక్ ఎపిథెట్. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ ఏది సెకండ్ ఏది అనేసి. ఓకే, ఇక్కడ చెప్పినట్టు లెట్ us see how it is binomial name. In this, Mangifera represents the genus, while Indica is particular species or epithet. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ ఎపిథెట్ అన్న స్పీసీస్ అన్న రెండు ఒకటే. ఓకేనా, సెకండ్ నేమ్ ఏదంటే బైనామియల్ నామినిక్లేచర్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ 2 కాంపోనెంట్స్ లో ఒకటి జీనస్, ఒకటి స్పెసిఫిక్ ఎపిథెట్. స్పెసిఫిక్ ఎపిథెట్ కి ఇంకొక పేరే స్పీసెస్ అనమాట. సో 2 ఏదైనా రాయొచ్చు, స్పీసెస్ అయినా రావచ్చు, స్పెసిఫిక్ ఎపిథెట్ అయినా రావచ్చు. అంటే క్వశ్చన్ అలా కూడా రావచ్చు, అంటే బైనామియల్ నామినిక్లేచర్ లో ఉన్న 2 కాంపోనెంట్స్ పేర్లు ఏంటి అని రావచ్చు. ఒకటేమో జీనస్ వస్తుంది, ఇంకోటేమో స్పీసెస్ ఎపిథెట్ అని వస్తుంది, ఇంకోటేమో స్పీసెస్ ఎపిథెట్ ప్లేస్ లో స్పీసీస్ రావచ్చు. ఓకేనా, సో రెండిట్లో రాసిన ఒకటే. ఇప్పుడు ఈ బయాలజికల్ నేమ్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఈ ఏరియా నుండి వస్తాయి అనమాట. ఓకేనా, బయాలజికల్ నేమ్స్ ఆర్ జనరలీ లాటిన్ అండ్ రిటర్న్ ఇన్ ఇటాలిక్స్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటేనా అది ఎక్కడ, అంటే ఆ ప్రాపర్ అనిమల్ కానీ ఆ ప్లాంట్ కానీ ఎక్కడ పెరుగుతుంది అనేది ముఖ్యం కాదు. ఏవైనా కానీ వర్డ్స్ అంటే దానికి నేమ్స్ ఇచ్చేటప్పుడు లాటిన్ నుంచే డెరైవ్ చేస్తారు, ఇటాలిక్స్ లో రాస్తారు అనమాట. ఓకేనా, దే ఆర్ లాటినైజ్డ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆరిజిన్. అది ఎక్కడైనా, అది ఇండియాలో దొరకచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా దొరకచ్చు, లేకపోతే ఆఫ్రికాలో దొరకచ్చు, ఎక్కడైనా దొరకచ్చు. కానీ జనరల్ ఆ పదం అనేది, ఆ నేమ్ అనేది లాటిన్ నుంచి డిరైవ్ చేస్తుంటాము. రాసేది వచ్చేసి ఇటాలిక్స్. ఓకేనా, ఇటాలిక్స్ అంటేనా మామూలుగా ప్రింట్ చేసేది. ఇక్కడ చూసారా, ఇప్పుడు పైన మ్యాంజిఫెరా ఇండికా ఉంది. మ్యాంజిఫెరా ఇండికా ఎలా రాశారు, ఇటాలిక్స్ లో రాశారు. ఓకేనా, చూడు ఇవంతా ఒకలా ఉన్నాయి, ఇది ఒకటి ఉంది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్రింట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ అది ఇటాలిక్స్ లోనే ప్రింట్ చేసి ఉండాలి. అది కూడా మీకు ఒక ఎంసీక్యూ, నేను తర్వాత చెప్తాను. ఈ రూల్స్ అయిపోయినాక నీకు ఎంసీక్యూ చూపిస్తాను, ఆటోమేటిక్ గా మీకు ఐడియా వస్తుంది. ద ఫస్ట్ వర్డ్ ఇన్ బయాలజికల్ నేమ్ రిప్రజెంట్స్ ద జీనస్, వైల్ ద సెకండ్ కాంపోనెంట్ డినోట్స్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. ఇందాక చెప్పుకున్నాం మనము. ఫస్ట్ వర్డ్ ఏంటి, జీనస్. సెకండ్ కాంపోనెంట్ ఏంటి, స్పెసిఫిక్ ఎపిథెట్. స్పెసిఫిక్ ఎపిథెట్ ఇంకో పేరేంటి, స్పీసెస్. ఓకే, both words in biological name when handwritten are separately underlined or printed in italics to denote Latin origin. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాస్తున్నావు అనుకో, నువ్వు రాస్తున్నప్పుడు హ్యాండ్ రిటన్ రాసినప్పుడు మ్యాంజిఫెరా ఇండికా అని రాసావు అనుకో, ఇలా మ్యాంజిఫెరా ఇండికా అని రాసావు అనుకో, ఇలా సపరేట్ గా అండర్లైన్ చేసి ఉండాలన్నమాట. హ్యాండ్ రిటన్ అది ఇండికేట్ చేస్తుంది. హ్యాండ్ రిటన్ ఏమని ఇండికేట్ చేస్తుంది అంటే, ఇలా హ్యాండ్ రిటన్ లో నువ్వు
సపరేట్ గా జీనస్ ని స్పీసెస్ ని డిఫరెంట్ గా అండర్లైన్ చేయాలి. మళ్ళీ ఇలా సింగిల్ లైన్ మాత్రం వద్దు. సింగిల్ లైన్ చేస్తే అది తప్పే మళ్ళీ. ఓకే, ఇలా డిఫరెంట్ గా అండర్లైన్ చేసావు అనుకో, అది ఏమని డినోట్ చేస్తుంది అంటే కన్నా, ఓకే ఈ పదం అనేది లాటిన్ నుంచి డిరైవ్ చేశారు. లాటిన్ డిరైవ్డ్ అనేసి ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఏది ఇలా హ్యాండ్ రిటన్ రాసినప్పుడు జీనస్ ని స్పీసెస్ ని సపరేట్ గా అండర్లైన్ చేయాలి. అదే ప్రింటెడ్ అనుకో, ప్రింటెడ్ అన్నప్పుడు ఇటాలిక్స్ లో ప్రింట్ చేస్తాం. యాజ్ ఇక్కడ పైన చూసిన విధంగా ఇటాలిక్స్ లో ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్ డినోటింగ్ జీనస్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్, స్పీసెస్ స్టార్ట్స్ విత్ ద స్మాల్ లెటర్. ఓకేనా, చూడు ఇక్కడ ఏంటి, ఇది జీనస్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ తో ఉంది. మళ్ళీ అదే స్పీసెస్ స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్ ఉంది. అది రూల్ అనమాట. ఈ 4 రూల్స్, ఇంకా రూల్స్ ఉన్నాయి కానీ మనకు నీటికి మాత్రం ఈ 4 రూల్స్ తెలిస్తే చాలు. మీరు ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పాడు అనేసి మీరు రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు అనుకోండి, ఏముండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. 360 మార్క్స్ లో మీకు 355 మార్క్స్ ఎన్సీఆర్టీ లో నుంచే అడుగుతారు. ఆ 5 మార్క్స్ కూడా ఎన్సీఆర్టీ నుంచి అడుగుతారు, కాకపోతే కాస్త ఇంటర్ రిలేటెడ్ గా అడుగుతారు అనమాట, చాప్టర్ కి. ఓకే, ఫస్ట్ వర్డ్, ఈ 4 రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారంటే కన్నా, ఇది ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే మ్యాంజిఫెరా ఇండికానే ఉంటుంది. అన్నిటికీ మ్యాంజిఫెరా ఇండికానే ఉంటుంది. మ్యాంజిఫెరా ఇండికా ఇదే ఉంటది. కాకపోతే వాళ్ళు ఏం చేంజ్ చేస్తారంటే కన్నా, ఈ స్పీసీస్ ని క్యాపిటల్ చేయడం కానీ, ఇది స్మాల్ చేయడం కానీ, లేకపోతే కన్నా నేను చెప్పాను హ్యాండ్ రిటర్న్ లో ఉన్నప్పుడు సపరేట్ గా అండర్లైన్ చేయాలి అనేసి, సపరేట్ గా అండర్లైన్ చేయాలి. వాళ్ళు ఎలా ఇస్తారంటే కన్నా ఇలా కలిసిపోయి ఇస్తారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఎలా ఉండాలి, హ్యాండ్ రిటర్న్ అన్నప్పుడు ఇలా సపరేట్ గానే అండర్లైన్ చేసి ఉండాలి. ఓకేనా, అది మ్యాంజిఫెరా ఇండికా. సో ఒకవేళ ఇటాలిక్స్ లో ఒకవేళ ప్రింటెడ్ అయింటే అది ఎలా ఉండాలి, ఫస్ట్ ఇటాలిక్స్ లో ప్రింట్ చేసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటాలిక్స్, తర్వాత స్టార్టింగ్ జీనస్ యొక్క స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అయి ఉండాలి, స్పీసెస్ యొక్క స్టార్టింగ్ లెటర్ స్మాల్ అయి ఉండాలి. ఓకేనా, ఇవి రూల్స్. ఈ 4 రూల్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి 5th రూల్, సపోజ్ నేమ్ ఆఫ్ ఆథర్ అపియర్స్ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ అప్డేట్ at the end of the biological name and is written abbreviated form. ఓకేనా, సపోజ్ అంటే దానికి పేరు ఇచ్చిన ఆయన పేరు కూడా నువ్వు కలపాలి అనుకుంటే అప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ అది కూడా అబ్రివేటెడ్ ఫామ్ లో రాయాలి, కంప్లీట్ పేరు రాయకూడదు. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ కూడా మ్యాంజిఫెరా ఇండికా డాట్ లిన్ అంటేనా లినియస్ పేరు అనేసి. లినియస్ పేరు అనేది మనం ఎలా చేసాము, అబ్రివేటెడ్ గా రాసాం చూడు. మళ్ళీ దీన్ని ఇటాలిక్స్ లో రాయకూడదు. ఏది, లినియస్ ని ఇటాలిక్స్ లో రాయకూడదు. లినియస్ అనేది ఇటాలిక్స్ లో ఉండకూడదు. ఓన్లీ అది ఎట్లా సపరేట్ గా అబ్రివేటెడ్ ఫామ్ లో ఉండాలి. ఓకేనా, తర్వాత లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే అది అబ్రివేటెడ్ ఆబ్వియస్ గా తెలిసిందే కదా, అబ్రివేటెడ్ ఫార్మ్స్ ఎండింగ్ మనకి ఫుల్ స్టాప్ పెడతాం. దానికి అర్థం ఏంటి, ఇది అబ్రివేషన్ లో ఉంది అని అర్థం అవుతుంది. సో మ్యాంజిఫెరా ఇండికా ఫుల్ పేరు ఎలా రాస్తావు, మ్యాంజిఫెరా ఇండికా డాట్ లిన్ డాట్ అంటే లినియస్, డిస్క్రైబ్డ్ బై లినియస్ అని అర్థం. సో ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ రావచ్చు, మ్యాంజిఫెరా ఇండికా ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై అనేసి క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఏంటి, ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై లినియస్. ఓకే, నెక్స్ట్, సిన్స్ ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు స్టడీ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఇట్ ఈస్ నెసెసరీ టు డివైస్ సమ్ మీన్స్ టు మేక్ ఇట్ ద పాసిబుల్. అంతే కదా, నువ్వు ఇప్పుడు ఎగ్జామ్స్ చదువుతున్నావు, ఏదంటే నోటి క్లారిటీ లేకుండా, ఇప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ ఇలా ఉంటాయి. ఆర్డర్ లేకుండా అన్ని చాప్టర్స్ చదివేద్దాం అనుకున్నాం అనుకో, ఓకే సరే ఏది చదవలేకపోతావు, అంటే కన్ఫ్యూజ్ అవుతావు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి నీకు అర్థం కాదు. అదే ఒక ప్లానింగ్, అంటే ఫస్ట్ ఇది చదువుదాం, తర్వాత ఇది చదువుదాం అలా అనుకో, ఈజీ అవుతుంది కదా. సేమ్ క్లాసిఫికేషన్ కూడా అంతే. అన్ని అనిమల్స్ ఒకే దగ్గర ఉన్నాయనుకో, అంటే ఒకే కేటగిరీలో ఉన్నాయనుకో, నీకు ఆటోమేటిక్ గా చదవడం అనేది, అంటే వాటి గురించి చదవడం అనేది డిఫికల్ట్ అవుతుంది. అదే నువ్వు
క్లాసిఫై చేసావు అనుకో ఆర్గానిజమ్స్ ని, ఇవి అనిమల్స్, ఇవి ప్లాంట్స్ అని అనుకో, నీకు అనిమల్స్ గురించి చదివితే అనిమల్స్ వస్తాయి, ప్లాంట్స్ చదివితే ప్లాంట్స్ వస్తాయి, అంతేగాని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని రావన్నమాట. ఓకేనా? దీన్నే క్లాసిఫికేషన్ అంటాం. దిస్ ఇస్ ప్రాసెస్ ఇన్ క్లాసిఫికేషన్. ఓకే. Classification is the process by which anything is grouped into or convenient categories based on some easily observable characters. ఓకేనా? క్లాసిఫికేషన్ అనేది మనకి ఇస్ అ ప్రాసెస్, అంటే మనకి కన్వీనియంట్ కేటగిరీస్ లో అంటే ఈజీగా అబ్జర్వబుల్ క్యారెక్టర్స్ తో మన క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము లివింగ్ ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేసాం కాబట్టి, ఇప్పుడు సపోజ్ నీకు నేను ఒక డాగ్ అని చెప్పాను అనుకో, నీకు డాగ్ లో ఉన్న వెరైటీస్ అన్ని గుర్తొస్తాయి, అంతేగాని డాగ్ అని చెప్తే డాగే గుర్తొస్తుంది నీకు, అంతేగాని క్యాట్ గుర్తురాదు కదా, క్యాట్ గుర్తురాదు. అట్లా ఇప్పుడు మెమ్మల్స్ అన్నావు అనుకో, మెమ్మల్స్ లో ఏమేమి గుర్తొస్తాయి? మెమ్మల్స్ అనగానే నీకేం గుర్తొస్తాయి? లైక్ ఎక్స్టర్నల్ హెయిర్, ఎక్స్టర్నల్ ఇయర్స్, హెయిర్స్ అలా గుర్తొస్తాయి అనమాట. సో మన ఈజీగా అబ్జర్వబుల్ క్యారెక్టర్స్ తో మనకు కన్వీనియంట్ గా మనము క్లాసిఫై చేసుకోవడానికి క్లాసిఫికేషన్ అంటాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ ఇమాజిన్ సీ, వాట్ డూ యూ థింక్, వాట్ ఇమేజ్ డూ యూ సీ వెన్ యూ థింక్ ఆఫ్ డాగ్? ఓకేనా? అంటే ఇప్పుడు నీకు డాగ్ అని నేను చెప్పాను అనుకో, ఆబ్వియస్ గా నీకేం కనపడతాయి? డాగ్ పిక్చరే వస్తుంది, అంతేగాని క్యాట్స్ రాదు కదా. ఓకే, అదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అలాగే ప్లాంట్స్ లో అంటే ఇప్పుడు నువ్వు వీట్ అన్నా అనుకో, నీకు వీట్ పిక్చరే గుర్తొస్తుంది కానీ రైస్ గుర్తురాదుగా. ఓకేనా? హెన్స్ ఆల్ దీస్ డాగ్స్, క్యాట్స్, మ్యామల్స్, వీట్, రైస్, ప్లాంట్స్, అనిమల్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నమాట, మన కన్వీనియంట్ కేటగిరీస్. ఓకేనా? ద సైంటిఫిక్ టర్మ్ యూజ్ ఫర్ దిస్ కేటగిరీస్ ఇస్ టాక్సా. సో ఇప్పుడు ఇంపార్టెంట్, సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ ఫర్ కేటగిరీస్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూసాం కదా, డాగ్ అన్నాను నేను, రైస్ అన్నా, వీట్ అన్నా, ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ లో మనం క్లాసిఫై చేసుకున్నాము. ఆ కేటగిరీస్ ని సైంటిఫిక్ గా మనం ఏమంటామంటే ట్యాగ్స్ అంటాం అనమాట. ఓకేనా? హియర్ యూ మస్ట్ రికగ్నైజ్ దట్ taxa can indicate categories at very different levels. Plants also form taxa. Wheat also taxa. Similarly, animals, mammals, dogs, all other taxa. అంటే ఇప్పుడు నేను డాగ్ అని ఒకటి చెప్పా, డాగ్ ట్యాక్స్ అనే. డాగ్స్ ఎక్కడ ఉంటాయి? అనిమల్స్ కేటగిరీలో. అంటే ఇంకా నువ్వు క్లాసిఫై చేసుకుంటే అనిమల్స్ లో వస్తుంది. అనిమల్స్ కూడా ఒక ట్యాక్స్ అనే. ఇప్పుడు వీట్ ఉంది, వీట్ కూడా ఒక ట్యాక్స్ అనే. వీట్ ఏమిట్లో వస్తుంది? దేనిలో వస్తుంది? దేని కింద వస్తుంది? ఆటోమేటిక్ గా ప్లాంట్స్ కింద వస్తుంది కదా. ప్లాంట్స్ కూడా ఒక ట్యాగ్స్ అనే. సో ట్యాగ్స్ అనేది ఒక ఒక డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటది అనమాట. ఓకేనా? ఇప్పుడు డాగ్స్, క్యాట్స్, ఇది కూడా ఒక ట్యాగ్స్ అని, ఇది కూడా ఒక ట్యాగ్స్ అని. కానీ ఇవి రెండు కలిపి అనిమల్స్ అనే ట్యాగ్ ఇంకో ట్యాగ్స్ లో వస్తుంది. ఓకేనా? అదనమాట. Hence, based on characteristics, all living organisms can be classified into different tags. This process is classification known as taxonomy. ఓకేనా? ఈ ప్రాసెస్ ని మనము టాక్సానమీ అంటాం అనమాట. ఏంది? డిఫరెంట్ మనం లివింగ్ ఆర్గానిజమ్స్ ని డిఫరెంట్ ట్యాగ్స్లకి క్లాసిఫై చేయడాన్ని టాక్సానమీ అంటాం. ఇప్పుడు నేను ఏం చెప్పా? 2 words చెప్పా. ఒకటి ఏంటి? ట్యాగ్సా, ఇంకోటి టాక్సానమీ. ట్యాగ్సా అంటే నథింగ్ బట్ కేటగిరీ అని అర్థం. మనము మన కన్వీనియంట్ కేటగిరీలోకి వేసుకోవడాన్ని ట్యాగ్సా అంటాం. అదే ఆ ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రాసెస్ ని టాక్సానమీ అంటాం. ఓకే, ప్రాసెస్ ని టాక్సానమీ అంటాము. ఆ డిఫరెంట్ కేటగిరీస్ ని ట్యాగ్సా అంటాం. ఓకే, ఎక్స్టర్నల్ and internal structure along with structure of cell development process and ecological information organisms are essential to form modern taxonomic studies. Taxonomy అంటే క్లాసిఫికేషన్. ఆ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ external and internal structure along with the structure of cell, development process, ecological information of organisms are essential. ఓకేనా? అంటే ఈ టాక్సానమీ చేయాలంటే నువ్వు ఇది ఈజీగా చేసేలేవు.
ఇప్పుడు మోడర్న్ టాక్సానమికల్ స్టడీస్ లో అంటే మోడర్న్ అంటే ముందు డైరెక్ట్ గా చేసేస్తున్నారు అనమాట. ఇవి దీంట్లో వేసేద్దాము, ఇవి అనిమల్ కేటగిరీలోకి వేసేద్దాం, ఇవి ప్లాంట్స్ కేటగిరీలోకి వేస్తాం అలా అనేసి సింపుల్ క్లాసిఫికేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏం చేశారంటే కనుక ఆ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ కానీ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్, ఆ సెల్ యొక్క స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఆ మళ్ళీ డెవలప్మెంట్ అది ఎలా డెవలప్ అవుద్ది అనేసి, లేకుంటే ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎకలాజీ అంటే బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎలా రీప్రొడక్షన్ చేసుకుంటాయి, రీప్రొడక్షన్ ఎలా చేసుకుంటాయి, ఎలా పెరుగుతున్నాయి, అవన్నీ ఇప్పుడు బేసెస్ అనమాట. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇది డైరెక్ట్ గా అడగచ్చు. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గనైజర్స్. ఇది డైరెక్ట్ గా అడగచ్చు. ఏమైనా క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్నా వాట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద బేసిస్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ మోడర్న్ టాక్సానమికల్ స్టడీస్ ఏవి అని డైరెక్ట్ గా అడగచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆప్షన్స్ డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గనిజం ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు. లాస్ట్ ఆల్ ది అబోవ్ రావచ్చు. లేకుంటే ఇప్పుడు మల్టీ కరెక్ట్ ఆన్సర్స్ కానీ, లేకుంటే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ రావచ్చు అనమాట. మోడర్న్ టాక్సానమిక్ స్టడీస్ బేసిస్ అంటేనా వేటి ఆధారంగా మోడర్న్ టాక్సానమిక్ స్టడీస్ జరుగుతుందంటే డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే ఆ ఆర్గానిజం యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కాకుండా మళ్ళీ లోపల సెల్ స్ట్రక్చర్, మళ్ళీ అవి దాని డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. అవి ఎలా పెరుగుతాయి, ఎలా రీప్రొడక్షన్ చేసుకుంటాయి. ఈ 4 థింగ్స్ ఎసెన్షియల్ ఫర్ ద మోడర్న్ టాక్సానమికల్ స్టడీస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్, హెన్స్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామినిక్లేచర్ అండ్ ద ప్రాసెస్ ఆర్ ద బేసిక్స్ టు టాక్సానమీ. సో క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ నామినిక్లేచర్ ఆర్ ద ప్రాసెసెస్ దట్ ఆర్ బేసిక్ టు టాక్సానమీ. ఓకేనా? ఈ టాక్సానమీ యొక్క ఈ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామినిక్లేచర్ అనేవి ప్రాసెస్. ఇవి ఒక ప్రాసెస్ అనమాట టాక్సానమీకి. అంటే టాక్సానమీ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ చేసి ఉండాలి. క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామినిక్లేచర్ ఇవన్నీ చేసి ఉంటే బేసిక్ టాక్సానమీకి బేసిక్ గా ఉంటది అనమాట. నెక్స్ట్, టాక్సానమీ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. ఈ టాక్సానమీ అనేది సంథింగ్ ఇప్పుడు సైంటిస్టులు ఇప్పుడు ఇన్వెంట్ చేసినది అలా ఏం లేదు. ముందుంటే అర్లీ హ్యూమన్ బీయింగ్స్ అర్లీ మ్యాన్ దగ్గర నుంచే ఉండేది అనమాట. అర్లీ మ్యాన్ వాళ్ళు కూడా క్లాసిఫై చేసుకున్నారు. ఎలా సపోజ్ వాళ్ళు ఎలా క్లాసిఫై చేసుకున్నారు, ఫుడ్, షెల్టర్ అలా అనమాట. అంటే ఇప్పుడు ఫుడ్ అనుకో, వాళ్ళకి ఆహారం ఇచ్చే అన్ని అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్ని ఆ ఫుడ్ దాంట్లో పెడతారు అనమాట. అవే షెల్టర్ అనుకో, వాళ్ళకి షెల్టర్ ఇచ్చేటివన్నీ ఒక దాంట్లో కేటగిరీలో పెట్టారు. ఫుడ్ అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఏంటి ఫుడ్ రూట్స్ కానీ, ఫ్రూట్స్, అనిమల్ ఫ్లెష్ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ క్లాసిఫై చేసుకున్నారు దేంట్లో ఫుడ్. అదే షెల్టర్ అనుకో, అప్పుడు వాళ్ళు కేవ్స్ అవన్నీ అలా షెల్టర్ కింద అవి వస్తాయి అనమాట. సో క్లాసిఫికేషన్ అనేది సంథింగ్ న్యూ ఏం కాదు. ఇప్పుడు మోడర్న్ డేస్కి వచ్చేసరికి అది కాస్త అంటే కాస్త అడ్వాన్స్డ్ అయింది అనమాట, అంతే. ఓకే, taxonomy is not something new. Human beings have always been interested in knowing more and more about the various kinds of organisms, particularly with reference to their own use. In early days, human beings needed to find sources for the basic needs of food, clothing and shelter. చెప్పే కదా, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. అంటే ఫుడ్ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు క్లాసిఫికేషన్ చేయలేదు, అంటే వాళ్ళకి తెలియదు ఇది ఒక క్లాసిఫికేషన్ వేసి. కానీ వాళ్ళు వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు క్లాసిఫై చేసుకున్నారు అనమాట. ఫుడ్, క్లాతింగ్. ఫుడ్ లో ఏమేమి వస్తాయి, ఈ రూట్స్, ఫ్రూట్స్, అనిమల్ ఫ్లెష్ అలాంటివన్నీ వస్తాయి అనమాట. సో హెన్స్ ద అర్లియస్ట్ క్లాసిఫికేషన్ ఆర్ బేస్డ్ ఆన్ ద యూజెస్ ఆఫ్ వేరియస్ ఆర్గానిజమ్స్. ఓకే, human beings were since long not only interested to knowing more about different kinds of organisms and their diversities, but also relationship among them. ఓకే, ఫస్ట్ అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ యొక్క నేచర్ అదే కదా, ఒకటి తెలిస్తే కన్నా అక్కడితో ఆగం. నెక్స్ట్ ఏంటి అంటే కదా
ఇంకా ఏమన్నా ఉందో తెలుసుకోవడానికి అలా అంత క్యూరియాసిటీతో లైక్ interested in the relationship among them. This branch of studies was referred to systematics. ఓకే, ఇది చూడండి. సిస్టమాటిక్స్ అంటే ఒక ఆర్గనిజమ్స్ కి మధ్య రిలేషన్, లైక్ ఎవల్యూషనరీ రిలేషన్స్ అంటే కన్నా లైక్ వాటికి కామన్ గా ఏమన్నా ఉన్నాయా, అంటే కామన్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ క్యారెక్టర్స్ ఎందువలన వచ్చాయి, అలా రిలేషన్షిప్ అంటే అవి ఎంత ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్స్ మనము చింపాంజీస్ గొరిల్లాస్ మనం ఏమనుకుంటాము, వాటి నుంచే మనం వచ్చాము అనుకుంటాం. ఎందుకు? ఈ చింపాంజీస్ కి హ్యూమన్ బీయింగ్స్ కి మధ్య కామన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఎవల్యూషనల్ గా అంటే సమ్ రిలేషన్షిప్ అనేది ఇద్దరి మధ్య ఉందన్నమాట. సో ఆ రిలేషన్షిప్ స్టడీ చేయడాన్ని సిస్టమాటిక్స్ అంటాం. ఓకే, ద వర్డ్ సిస్టమాటిక్స్ ఇస్ derived from Latin word systema, which means systematic arrangement. ఓకే, సిస్టమాటిక్స్ అనేది లాటిన్ నుంచి డిరైవ్ చేస్తుంటారు అన్నమాట ఈ వర్డ్ ని. దాన్ని సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ లీనియస్ యూజ్డ్ సిస్టమా నేచురే యాజ్ అ టైటిల్ ఆఫ్ హిస్ పబ్లికేషన్. ఓకే, లినియస్ అనే ఒక బుక్ రాశాడు, ఆ బుక్ పేరు సిస్టమా నేచురే. ఓకే, ద స్కోప్ ఆఫ్ సిస్టమాటిక్స్ వాట్ ఎన్లార్జ్ అండ్ ఇంక్లూడెడ్ ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. ఓకే, ఇప్పుడు ఏంటి సిస్టమాటిక్స్ లో ఈ క్లాసిఫికేషన్, ఓకే సారీ ఒక నిమిషం, సిస్టమాటిక్స్ లో క్లాసిఫికేషన్, ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్, ఈ 3 థింగ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పొచ్చు, ప్లస్ వీటితో పోకుండా రిలేషన్షిప్, ఇందాక చెప్పా కదా రిలేషన్షిప్స్ అన్నమాట, ఆ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ కూడా వస్తుంది. ఇప్పుడు దీని అంటే మనం పైన ఏమన్నాము, టాక్సానమీ అన్నాం కదా, ఎవల్యూషనరీ అంటే సిస్టమాటిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టాక్సానమీ ప్లస్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సిస్టమాటిక్స్ టేక్స్ ఇంటూ అకౌంట్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆర్గనిజమ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ గా సెంటెన్స్ రావచ్చు. లైక్ డాష్ టేక్స్ ఇంటూ, లైక్ ఇలా ఎంసీక్యూ లాగా, టేక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేక్స్ ఇంటూ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గనిజమ్స్ అని రావచ్చు. అప్పుడు ఏం రాయాలి, సిస్టమాటిక్స్. ఇలా డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాక్సానమిక్ కేటగిరీస్. ఓకే, క్లాసిఫికేషన్ అనేది ఒక సింగిల్ స్టెప్ కాదు. Classification is not a single step, but involves a hierarchy of step. Each step represents rank or a category. They got easy అని చెప్తా. క్లాసిఫికేషన్ అనేది సింగిల్ స్టెప్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి హెడ్ ఎవరు, ప్రెసిడెంట్, పిఎం, అంటే ఈజీగా, అంటే ఇంకా చాలా ఉంటాయి కాకపోతే నేను ఈజీ చెప్తాను. పిఎం, మళ్ళీ సిఎం, మళ్ళీ ఎమ్మెల్యే, ఒక టౌన్ వరకు తీసుకుంటేది. సో ఇక్కడ ప్రెసిడెంట్ అనేది ఒక ర్యాంక్ అనమాట, ర్యాంక్ ఆర్ కేటగిరీ. పిఎం అనేది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, అంటే ఈ 4 డిఫరెంట్, అంటే ఈ క్లాసిఫికేషన్ అనేది లైక్ 4 డిఫరెంట్, అంటే ఒక సింగిల్ స్టెప్ ప్రొసీజర్ కాదనమాట. హైరార్చీ ఆఫ్ స్టెప్. హైరార్చీ అంటే స్టెప్ వైజ్ అనమాట, అంతే సింపుల్. హైరార్చీ అంటే డిఫరెంట్ ఏం లేదు, స్టెప్ వైజ్, ర్యాంక్ వైజ్. ఓకే, ఈ ఒక్కొక్క స్టెప్ ని ర్యాంక్ అంటాము, కేటగిరీ అంటాము. ర్యాంక్ ఆర్ కేటగిరీ రెండు ఒకటే, సిన్స్ కేటగిరీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఓవరాల్ టాక్సానమిక్ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ నోన్ as టాక్సానమిక్ కేటగిరీ. ఈ కేటగిరీ అనేది టాక్సానమిక్ లో ఒక బేసిస్, అంటేనా ఒక పార్ట్ కాబట్టి సో దీన్ని మనము టాక్సానమిక్ కేటగిరీ అంటాము. అంటే అన్ని కేటగిరీస్ ని కలిపితే టాక్సానమికల్ హైరార్చీ అంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ర్యాంక్ ఆర్ కేటగిరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టాక్సాన్. ఈ 3 పదాలు ఒకటే, ర్యాంక్, కేటగిరీ, టాక్సాన్. ఓకేనా, ఈచ్ కేటగిరీ రెఫర్ టు యాజ్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్.
ఇది రావచ్చు, ఎంసీక్యూ రావచ్చు ఇలా డైరెక్ట్ గా. డాష్ ఈజ్ అన్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని రావచ్చు, డైరెక్ట్ గా కేటగిరీ కానీ ర్యాంక్ కానీ ట్యాగ్జాన్ కానీ రాసేది. రిప్రజెంట్స్ ఎ ర్యాంక్ అండ్ ఈస్ కామన్లీ టర్మ్డ్ యాజ్ ట్యాగ్జాన్. సో అన్ని ట్యాగ్స్ ఆ పదాలు ఆ ప్రిఫిక్స్ తోనే ఉన్నాయి. ఓకే, నేను చెప్పా ట్యాగ్జాన్ కానీ ట్యాగ్జాన్, ర్యాంక్, కేటగిరీ ఈ 3 పదాలు ఒకటే, డిఫరెంట్ ఏం కాదు. ట్యాగ్జాన్, ర్యాంక్, కేటగిరీ అనే 3 పదాలు ఒకటే. ఆ 3 అర్థం ఏంటి? ఒక్కొక్క స్టెప్ ని ఇంటిగ్రేట్ చేస్తాయి అనమాట. ఒక్కొక్క క్లాసిఫికేషన్ లో ఒక్కొక్క యూనిట్ అది. ఓకే, taxonomic categories and hierarchy can illustrated by example. Okay, insects represent a group of organisms sharing common features like 3 pairs of jointed legs. ఓకే, ఇప్పుడు టాక్సానమిక్ కేటగిరీ, ఒక కేటగిరీ తీసుకుందాం. ఇన్సెక్ట్ అనే ఒక కేటగిరీ, ఇన్సెక్ట్ అనే ఒక కేటగిరీ తీసుకున్నాం. ఆ ఇన్సెక్ట్ అనే ఒక కేటగిరీలో ఏమేమి వస్తాయి? షేరింగ్ కామన్ ఫీచర్స్ లైక్ 3 pairs of jointed legs. అంటే 3 pairs of jointed legs ఉన్నాయనుకోండి, అది ఇన్సెక్ట్ కేటగిరీలో పెడతాం అనమాట. ఇట్ మీన్స్ insect are recognizable concrete objects which can be classified, thus were given a rank or a category. ఓకే, ఇన్సెక్ట్ అనేది 3 pairs of jointed legs ఉంటాయని చెప్పాము అనుకోండి. సో మనకి బయట కనపడిన లివింగ్ ఆర్గానిజమ్స్ ని 3 pairs of jointed legs ఉంటే దాన్ని ఇన్సెక్ట్ కేటగిరీలో పెడతాం అనమాట. ఓకేనా, కేటగిరీ డినోట్స్ ర్యాంక్, ఆటోమేటిక్ గా చూసాం. ఈచ్ ర్యాంక్ ఆర్ ట్యాగ్జాన్ ఇన్ఫాక్ట్ రిప్రజెంట్స్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ పైన చూసాం అనమాట. ఓకే, నెక్స్ట్, these taxonomic groups categories are distinct biological entities, not merely morphological aggregates. ఇది చదివేటప్పుడు నేను నా నీట్ ప్రిపరేషన్ అప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఏంటిది సింపుల్. ఈ టాక్సానమిక్ గ్రూప్స్ అనేది ఒక్క బయట మార్ఫలాజికల్ అంటే బయట ఎలా కనపడుతుందో దాన్ని బట్టి మనం కేటగిరీ అసైన్ చేసేము. మనం డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. నేను చెప్పే కదా, దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తాము, దాని ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూస్తాము. అలా డిస్టింక్ట్ బయలాజికల్ ఎంటిటీస్ అంటే కదా అదే. లైక్ లోపల దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సెల్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, దాని డెవలప్మెంట్ ప్రాసెస్, అవన్నిటిని కలిపి డిఫరెంట్ బయాలజికల్ ఎంటిటీ, డిస్టింక్ట్ బయాలజికల్ ఎంటిటీస్ అనమాట. అంటే చెప్పాను, ఇంకోసారి చూసుకోండి. దీస్ టాక్సానమిక్ గ్రూప్స్ ఆర్ కేటగిరీస్ ఆర్ డిస్టింక్ట్ బయాలజికల్ ఎంటిటీస్ అండ్ నాట్ మియర్లీ ద మార్ఫలాజికల్ అగ్రిగేట్స్. డిస్టింక్ట్ బయాలజికల్ ఎంటిటీస్ అంటే ఏంటి? లైక్ దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ కానీ, దాని మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, అలా డిఫరెంట్ క్రైటీరియాస్. నాట్ మియర్లీ మార్ఫలాజికల్ అగ్రిగేట్స్ అంటే జస్ట్ ఓన్లీ అపియరెన్స్ ఒకటే చూసుకోము, ఇంకా చాలా చూస్తాము. వాటిలోనే అవన్నీ వస్తాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ అవన్నీ. Taxonomical studies of all known organisms have led to the development of common categories such as kingdom, phylum, division, class, order, family, genus, species. ఇందాక నేను చెప్పా కదా, ఇక ప్రెసిడెంట్, పిఎం, సిఎం, ఎంఎల్ఏ అనేసి, అలాగా ఈ ఆర్గనిజమ్స్ అనేది మనము కొన్ని స్టెప్స్ లో ఉంటాయి అనమాట. అది కింగ్డమ్ అనేది హైయెస్ట్ స్టెప్, దాని కింద ఫైలమ్ ఆర్ డివిజన్, ఆ తర్వాత క్లాస్, తర్వాత ఆర్డర్, తర్వాత ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. ఇవన్నీ కింద చూసుకుంటాం, మీరు టెన్షన్ పడమాకండి. ఇది చూసేయండి, కొత్త ఉన్నాయనేసి కింద వస్తాయండి, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆల్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ప్లాంట్ అండ్ అనిమల్ కింగ్డమ్స్ హ్యావ్ స్పీసెస్ యాజ్ లోయెస్ట్ కేటగిరీ. ఇది లోయెస్ట్ కేటగిరీ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్, ఇప్పుడు మనకు అనుకోండి, ఇప్పుడు నేను ఈ క్లాసిఫికేషన్ లో ఎమ్మెల్యే అనేది లీస్ట్ పవర్ ఉన్న ఎమ్మెల్యేకి ఉంటుంది కాబట్టి, సో అలాగా లోయెస్ట్ కేటగిరీ వచ్చేసి స్పీసెస్, హైయెస్ట్ వచ్చేసి కింగ్డమ్. ఓకే, అది కూడా మీకు రావచ్చు. హైరార్చీ ఆఫ్ స్టెప్స్ లో ఫస్ట్ హైరార్చీ ఆఫ్ క్లాసిఫికేషన్ లో హైయెస్ట్ కేటగిరీ ఏంటి? లోయెస్ట్ కేటగిరీ అండి. హైయెస్ట్ కేటగిరీ అంటే కింగ్డమ్, లోయెస్ట్ స్పీసీస్. ఓకే, లోయెస్ట్ స్పీసెస్, హైయెస్ట్ కింగ్డమ్. ఆల్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ those in plants, animal kingdom have the species as the lowest category. Now the question you may ask is how to place an organisms into various categories. Basic requirement is knowledge about the character, individual, group of organisms. Okay, ఇప్పుడు మీరు అదే సార్ మీరు ఇన్ని చెప్పారు, అంటే కింగ్డమ్, ఫైలము, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ,
జీనస్, స్పీసెస్ చెప్పారు. వాటిలోకి మేము ఎలా క్లాసిఫై చేసి ఏది దేంట్లోకి వెళ్తుంది ఎలా చెప్తాం అవన్నీ చదవాలంటే ఎలా దానికి మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ దాని క్యారెక్టర్స్ కానీ నేను చెప్పేది ఇంటర్నల్ స్ట్రక్చర్స్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్, డెవలప్మెంటల్ ప్రాసెసెస్, ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు హైరార్కీ ఆఫ్ స్టెప్ ని కింగ్డమ్, ఫైలం ఆర్ డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. ఇది హైయెస్ట్ కేటగిరీ అన్నమాట. ఇది లోయెస్ట్ కేటగిరీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది అనిమల్ అయినా ఉండొచ్చు, ప్లాంట్ అయినా ఉండొచ్చు. స్పీసెస్ అనేది లోయెస్ట్, కింగ్డమ్ అనేది హైయెస్ట్. ఇయర్ లాస్ట్ ఇయర్ నీట్ లో వచ్చింది అనమాట. ఏది హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టింది. అంటే హైయెస్ట్ కేటగిరీ నుంచి లోయెస్ట్ కేటగిరీకి అరేంజ్ చేయండి అనేసి. అప్పుడు ఏమొస్తుంది? కింగ్డమ్ తర్వాత ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. ఇక్కడ ఈ సెకండ్ స్టెప్ లో 2 పేర్లు ఉన్నారు. ఇది 2 పేర్లు ఉన్నాయి కదా. ఫైలం ఏమో అనిమల్స్ కోసము, డివిజన్ ఏమో ప్లాంట్స్ కోసము. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ప్లాంట్స్ కి సెకండ్ హైయెస్ట్ కేటగిరీ ఏది? డివిజన్. అదే అనిమల్స్ కి ఫైలం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టాక్సానమిక్ స్టడీస్ కన్సిడర్, అది ఇప్పుడు స్పీసెస్ నుంచి లోయెస్ట్ నుంచి వెళ్దాం. Taxonomic studies consider a group of individual organisms with fundamental similarities is known as species. స్పీసీస్ అంటే స్టార్టింగ్ నుంచి చెప్పా ఫండమెంటల్ అంటే ఒకదాన్ని ఒకటి రీప్రొడ్యూస్ చేసుకొని ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ ఇచ్చారనుకోండి దాన్ని డిఫరెంట్ స్పీసెస్ అంటాం అనమాట. స్పీసెస్ అని అంటాం. అంటే సేమ్ స్పీసెస్ లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అనిమల్ కానీ ప్లాంట్ కానీ రీప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంది? ఆ వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ అనేది నెక్స్ట్ మళ్ళీ రీప్రొడక్షన్ అంటే నెక్స్ట్ లైఫ్ ని కంటిన్యూ చేయాలి. అంటే ఆ స్పీసెస్ యొక్క తరాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఫండమెంటల్స్ ఈజ్ నోన్ యాజ్ స్పీసెస్. వన్ షుడ్ be able to distinguish one species from other closely related species based on the distinct morphological differences. ఓకే, ఒక్క స్పీసీస్ ని ఇంకొక స్పీసీస్ కి క్లోజ్ రిలేటెడ్ స్పీసీస్ ని లైక్ మనము కనిపెట్టదలుచుకోవాలన్నమాట. కొన్ని మార్ఫలాజికల్ ఫీచర్స్ ని చూసుకునేసి మనకి కనిపెట్టవచ్చు. ఇది వేరే స్పీసీస్, ఇది వేరే స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ టమోటో, మ్యాంగో నీకు 2 ఇచ్చి అనుకో, ఇది వేరే స్పీసీస్, ఇది వేరే స్పీసీస్, నువ్వు ఈజీగా చెప్పేస్తావు. డిఫరెంట్ అంటే నువ్వు టైం కూడా తీసుకోవు. అలా లెటెస్ట్ కన్సిడర్ మ్యాంజిఫెరా ఇండికా అంటే ఏంది? మ్యాంగో. సొలానం ట్యూబరైజో అంటే పొటాటో. అండ్ ప్యాంథరా లయన్. ఈ 3 ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీసీస్. ఇప్పుడు మ్యాంజిఫెరా ఇండికా ఒక స్పీసీస్, అదే ప్లాంట్ లో ఒక స్పీసీస్. అదే ప్యాంథరా లియో తీసుకుంటే అనిమల్ లో ఒక స్పీసీస్. ఇప్పుడు ఈ రెండింటిని నీకు పక్క పక్కన పెట్టావు అనుకో అసలు నీకు అర్థమైపోతుంది కదా. అంటే రెండుకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇదేమో లయన్, ఇదేమో మ్యాంజిఫెరా ఇండికా. దీన్ని అంటే స్పీసీస్ నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నావు. ఈ 2 డిఫరెంట్ స్పీసెస్ ఇది మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ బట్టే. ఓకేనా. పొటాటోను మ్యాంగో నీకు చేతికి ఇచ్చేసావు అనుకో చూడంగానే చెప్పేస్తావు. దాన్ని అంటే చూడంగానే చెప్పడాన్ని మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ బట్టి డిఫరెన్స్ చేయడం అనేసి చెప్తాం అనమాట. ఆల్ 3 నేమ్స్ ఇండికా, ట్యూబరోజం, లియో రిప్రజెంట్ ద స్పెసిఫిక్ ఎపిథెట్స్. ముందుగానే చెప్పా. ఒక బయాలజికల్ నేమ్స్ కి 2 నేమ్స్ బైనామికల్ నామినిక్లేచర్ లో జీనస్, స్పీసెస్ అని ఒకటి ఉంటాయి. ఫస్ట్ ఇదేమో జీనస్, సెకండ్ ఏమో స్పీసెస్. ఓకే, ఇక్కడ కూడా చూడండి క్యాపిటల్ ఉంది. స్టార్టింగ్ జీనస్ క్యాపిటల్, మళ్ళీ స్పీసెస్ స్టార్టింగ్ అనేది స్మాల్ లెటర్ తో ఉంది. ఓకేనా. మళ్ళీ ప్రింటెడ్ కూడా ఇటాలిక్స్ లో ప్రింట్ చేశారు చూడండి, అది గమనించండి మీరు. ఓకే, ప్యాంథర్, లియో ఈ 3 డిఫరెంట్ స్పీసెస్. ఈ లియో, ఇండికా, ట్యూబరోజం 3 స్పీసెస్. ఓకే, డిఫరెంట్ స్పీసెస్. ఓకే, మ్యాంజిఫెరా అండ్ సొలానం అండ్ ప్యాంథరా ఆర్ జీనస్. అంతే కదా. స్టార్టింగ్ ఏమో జీనస్, తర్వాత వచ్చేదేమో స్పీసెస్. జీనస్ ఏమో క్యాపిటల్ తో ఉంటుంది, స్పీసెస్ ఏమో స్మాల్ లెటర్ తో ఉంటుంది. అవి 2 రాసేదేమో ఇటాలిక్స్ లో రాస్తాం. అదే హ్యాండ్ రిటన్ అయితే సపరేట్ గా అండర్లైన్ చేస్తాం. జీనస్ ని, స్పీసెస్ ని సపరేట్ గా అండర్లైన్ చేస్తాం అనమాట. ఈచ్ జీనస్ మే హ్యావ్ 1 or more than the one specific epithet represents the different organisms. ఓకేనా. అంటే ఒక్క జీనస్ కింద డిఫరెంట్ స్పీసెస్ ఉండొచ్చు, కానీ ఒక స్పీసీస్ కింద ఒకటే ఉంటుంది. అంటే ఒక స్పీసీ ఎపిథెట్ అంటే ఒక స్పీసీస్ అనేది అంటే బైనామికల్ నామినిక్లేచర్ లో జీనస్, స్పీసెస్ అని 2 ఉన్నాయి కదా. ఓకే, ఈ జీనస్ కింద చాలా స్పీసెస్ ఉండొచ్చు. అంటే సపోజ్
ఫర్ ఎగ్జాంపుల్ కింద మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ప్యాంథెరా, ఇది ఒక జీనస్ అనమాట. ఈ ప్యాంథర్తో వేరే కింద వేరే స్పీసెస్ కూడా ఉండొచ్చు. ఇది ఒక జీనస్ అనమాట. ఓకే, హ్యాస్ అనదర్ స్పెసిఫిక్ ఎపిథెట్ కాల్ టైగ్రిస్. ఇప్పుడు ప్యాంథెరా లియో, ప్యాంథెరా టైగ్రిస్. సో జీనస్ ఒకటే, కానీ స్పీసెస్ మాత్రం వేరు వేరు. సో ఒకే జీనస్ కి 2 స్పీసెస్లు ఉండొచ్చు, కానీ ఒకే స్పీసెస్ కి వేరు వేరు జీనస్ ఉండవు. ఓకేనా, అది అనిమల్ కి. ఇప్పుడు సొలానం తీసుకున్నాం అనుకో, సొలానం అనేది ఒక జీనస్, మళ్ళీ దాని కింద నైగ్రమ్ ఒక డిఫరెంట్ స్పీసెస్, మెలంజినా ఒక డిఫరెంట్ స్పీసెస్. ఓకేనా, సొలానం అంటే ఒకే జీనస్ కింద 2 స్పీసెస్ ఉండొచ్చు. సొలానం, నైగ్రమ్ ఒక స్పీసెస్, మెలంజినా ఒక స్పీసెస్. ఇప్పుడు మనకి డౌట్ వచ్చు, సార్ మా పేరు, మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, మనకి సైంటిఫిక్ నేమ్ ఎలా ఉంటుందో అనేసి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు స్పీసెస్ సెపియన్స్. విచ్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ జీనస్ హోమో. మనల్ని హోమో సెపియన్స్ అంటాం అనమాట. హోమో ఏంది జీనస్, సెపియన్స్ ఏంది స్పీసెస్. ఓకే,